మరొక వార్త, తెలంగాణ సొమ్ము ఢిల్లీకి, బారాస రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది. ఇప్పుడు ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. మెజార్టీ స్థానాలు ఇవ్వాలి, రాష్ట్ర అభివృద్ధికి నేను గ్యారంటీ. జగిత్యాల భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ. వాస్తవానికి నరేంద్ర మోదీకి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం నిజంగానే అక్యురసీగా ఇస్తున్నారా లేదా మొదటి నుంచి కొంత గందరగోళమే ఉన్నది. గతంలో అమిత్ షా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ, నరేంద్ర మోదీ గతంలో మాట్లాడిన మాటలు కానీ, తెలంగాణ రాజకీయాలు, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపైన వారికి ఎట్లా ఆ సమాచారం ఇస్తున్నారో తెలియదు. కానీ అక్కడక్కడ కొన్ని ఇంకా దానిపైన ఆధారాలు రావాలి, ఏదో ఒక నిర్ణయం జరగాలి, ఏదో పనులు జరగాలి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 నెలలు, ఈ 3 నెలల్లో జరిగిన కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టులు కానీ, ఆ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి కానీ, లేదా ఇంకేదైనా పథకాల రూపకల్పన అమలు చేసి ప్రజలకు అందిస్తున్న క్రమంలో జరిగిన లోటుపాట్లు కానీ ఏవి బయటికి రాలేదు. ఏవి బయటికి రానప్పుడు అనడం వలన ఆ మాటలకంత బలం చేకూరే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు బారాస 10 ఏళ్లు దోచుకుంది అన్నారు. సరే, ఎందుకో బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని తిట్టినా ఏమనలేదు. బీఆర్ దోపిడీ అన్నారు, లేకపోతే కనుక కుటుంబ పాలన, ఈ అన్ని విషయాల్లో వారు కౌంటర్ ఇవ్వని కారణంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు మౌనంగా ఉన్న కారణంగా ఇవాళ వాళ్ళు ఎంత కౌంటర్ ఇచ్చినా సరే ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఇదే సందర్భంలో ఏమీ లేకుండా అంటే కూడా, అంటే అది ఉంటేదని అంటే కనుక దానికి ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఏటీఎంలా మార్చుకుందంటే ఎక్కడ ఏమి జరగలేదు. ఏమైనా జరిగితే కనుక, ఏదైనా వస్తే కనుక దానికి ఆ బలం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాజకీయాలను, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను వాస్తవాల ఆధారంగా విమర్శ చేస్తే కనుక బాగానే ఉంటుంది. కాకపోతే కనుక లోక్సభ ఎన్నికలు కాబట్టి ఈ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అయితే ఈ వ్యాఖ్యలకు అంత పట్టింపు ఉందా లేదనే విషయం పక్కన పెడితే కనుక నరేంద్ర మోదీ సభలు మాత్రం తెలంగాణలో సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. సర్వేల్లో చెబుతున్నట్లుగానే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం, కానీ ఎక్కువ అంటే మునుపటి కంటే 1-2 ఎక్కువ వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. దానికి తోడు సరైన ఫీడ్బ్యాక్ ఇస్తే కనుక, ఇక్కడ జరుగుతున్న పరిణామాల స్పష్టత ఇస్తే కనుక ఆయన మరింత అక్యురసీగా మాట్లాడే అవకాశం. ఎందుకంటే నరేంద్ర మోదీకి చిన్న అంశం చెప్తే కనుక ఆయన దాన్ని అల్లుకొని అక్కడ స్థానికమైన అంశాలను జోడిస్తూ మాట్లాడతారు. కాబట్టి ప్రజలకు ఆయన మాట్లాడేటప్పుడు 2-వే కమ్యూనికేషన్ ఉండే విధంగా చూసుకుంటారు. ఏదో రకంగా సభికులను తన ఉపన్యాసంలో భాగం చేసుకుంటారు. కాబట్టి ఆయన మాట్లాడించేటప్పుడు తగు జాగ్రత్తలు, మంచి సమాచారం ఇచ్చి మాట్లాడిస్తే బాగుంటుంది.